జై భీమ్ మిత్రులారా, ఈరోజు ఈ మీడియా సమావేశం మీ అందరికీ విదితమే. రాయలసీమ జోన్ స్థాయిలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సమావేశాలు నిర్వహిస్తా ఉన్నాము. అనంతపురం జిల్లా కేంద్రంలో ముఖ్యంగా 2 అంశాల మీద ఈ యొక్క సమావేశాన్ని మేము నిర్వహిస్తున్నాం. మా అధ్యక్షుల వారు ఇంతకు ముందే చెప్పారు, ఈ రాష్ట్రంలోనే ఉన్నటువంటి దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి అనేక పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి. కానీ ఆచరణలో మాత్రం ఎవరు కూడా పనిచేయడం లేదు. ఒక బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే రఘురామకృష్ణరాజుల ఆకివీడిలో మేము అడ్డుకోవడం జరిగింది. ఏ రాజకీయ పార్టీ కూడా తను అడ్డుకోలేదు. కాబట్టి నిజంగా ఎవరు పని చేస్తా ఉన్నారు దళిత బడుగు బలహీన వర్గాల వారికి, ప్రత్యేకించి బహుజనులకు ఎవరు పని చేస్తా ఉన్నారు విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. అట్లాగే ఈరోజు 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను మంత్రి మండలి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్తో ఈ 2 అంశాలతో మేము ఈరోజు రాయలసీమ లెవెల్ జోన్ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తా ఉన్నాం. ఈ సమావేశానికి 6 జిల్లాల నుంచి మా బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు వస్తున్నారు. భవిష్యత్తులో కూడా మా ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించేంత వరకు పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై భారత్. జోన్ ఆధ్వర్యంలో అనంతపురం పట్టణంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత క్రైస్తవులకు, దళితులకు, ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ కూడా రక్షణ కల్పించాలని నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో, అనేక సమావేశాల్లో, అనేక బహిరంగ సభల్లో ఆయన చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉండే దళిత క్రైస్తవులకంతా ఎస్సీ హోదా కల్పించాలి, అది న్యాయమైన డిమాండ్ అని ఆయనే మాట్లాడాడు. ఆయన నోటితో ఆయనే మాట్లాడాడు అనేక సందర్భాల్లో. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దళిత క్రైస్తవుల పట్ల ఆయన దొంగ ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. ఆయన పార్టీకి సంబంధించిన కొంతమంది పిల్లలంతా వెళ్ళి బాలకృష్ణ కమిషన్ కలిశారు. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని, మీకు నిజంగానే దళిత క్రైస్తవ పట్ల చిత్తశుద్ధి ఉంటే నిజంగానే మీ ప్రభుత్వంలో ఆనాడు శాసనసభ మీకు మెజారిటీ ఉంది. ఆ రోజున ఒక్కసారైనా శాసనసభ తీర్మానం చేసి పార్లమెంట్ కి పంపించి పార్లమెంట్ లో మీ ఎంపీలు మెజారిటీ ఉన్నారు, ఒక్కసారైనా సరే దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి మాట్లాడినావా జగన్మోహన్ రెడ్డిని? నేను సూటిగా ప్రశ్నిస్తాను జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ రాజకీయ పార్టీ నాయకులు, ఈ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అయినా, రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి అయినా, ఈ 2 రాజకీయ పార్టీలు కూడా కేవలం దళిత క్రైస్తవుల ఓట్ల కోసం ఉన్నారే తప్ప వాళ్ళ సంక్షేమం కోసం కానీ, వాళ్ళ హక్కుల కోసం కానీ, వాళ్ళ ఆత్మగౌరవం కోసం కానీ ఎక్కడ కూడా వాళ్ళు నిలబడడం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మిత్రులారా. నేను ఒక్క మాట సూటిగా చెప్తా ఉన్నా, రఘురామకృష్ణరాజు వంటి ఒక కుల అహంకారి, ఒక మత అహంకారి దళిత క్రైస్తవుల పైన ఆకువిడిలో దౌర్జన్య కాండ చేస్తూ వాళ్ళని 57 మందిని జైలు పంపించాడు. 5 మంది మహిళల్ని జైలు పంపిస్తే నోరు మెదపడినటువంటి ప్రతిపక్ష నాయకుడు దళిత క్రైస్తవులు ఓట్లేసుకుని నాకు నా దగ్గర 40% ఉంది, నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను మాట్లాడినట్టు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక్క మాటైనా మాట్లాడలేదు. చంద్రబాబు మాట్లాడలేదు, జగన్మోహన్ మాట లేదు, పవన్ కళ్యాణ్ మాట లేదు. నేను అందుకే ఒకటే మాట చెప్తా ఉన్నా ప్రజలకందరికీ కూడా, ఈ రాష్ట్రంలోనే దళిత క్రైస్తవులు చెప్తా ఉన్నాం, బహుజన్ సమాజ్ పార్టీ ఏ పార్టీ, ఏ నాయకుడు, పాలకులు మారుతారో, ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి. కానీ ఈ రాష్ట్రంలో ఉండే దళిత క్రైస్తవుల యొక్క బతుకులు స్థితిగతులు, దళితులు, మైనార్టీలు, ఎస్టీలు ఒక్క బతుకు కూడా మారడం లేదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, వీరందరూ కూడా ఈ కళ్ళుపుల్లి ప్రేమలు, నాటకాలు, ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా, అధికారంలోకి వచ్చేసరికి మరోలాగా వీళ్ళ తీరంతా మారుతా ఉంది. కాబట్టి మేము బహుజన్ సమాజ్ పార్టీ పూర్తి స్థాయిలో మేము అండగా ఉంటాం. నేను ఒకటే చెప్తాను, రఘురామకృష్ణరాజు ఖబర్దార్. నేను ఆ రోజు చెప్పా, ఆకువీడిలో నిన్ను చాటుకుంటామని చెప్పా. రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ శ్రేణుల పైన ఎన్ని దౌర్జన్యాలు, ఎన్ని దుర్మార్గాలు, అరెస్టులు, కేసులు పెట్టా కూడా వేలాది మంది
చాటలు సాగవు. నేను చెప్తాను, రఘురామకృష్ణరాజుకి పాలక ప్రభుత్వానికి వెనకుండి నడిపించే పాలక ప్రభుత్వం చంద్రబాబు గారు పవన్ చెప్తా ఉన్నా, మీరు చూపించేటువంటి ఏ దాన్ని కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఈ వైసీపీ టీడీపీకి ప్రత్యామ్నాయంగా బహుజన్ సమాజ్ పార్టీ గాని అనేక రాజకీయ పార్టీల సంఘాలంతా కూడా మేము ముందుకు వస్తాం. మీ దౌర్జన్యాలని, మీరు చేసే మోసాలని ఎల్లగొడతాం. ఈ రాష్ట్రంలోనే దళిత క్రైస్తవులకు పూర్తి స్థాయిలో బహుజన్ సమాజ్ పార్టీ అండగా ఉంటుంది. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేంత వరకు బీఎస్పీ పోరాటం చేస్తామని చెప్పి నేను గట్టిగా నిలుస్తా ఉన్నా. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ. జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఇదే వెనకున్నాడు. బహుజన్ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ క్రిస్టియన్ల దేశీ హోదా వెంటనే కల్పించాలి. జై భీమ్. ఆ బ్యానర్ ముందుకెళ్ళిపో. కల్పించాలి.
గెలిపించాలి. వర్ధిల్లాలి. 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 अमर है बाबा साहेब अम्बेडकर, अमर है बाबा साहेब అందరికీ జై భీమ్. ముఖ్యంగా ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు గారు కావచ్చు, మా రాష్ట్ర కార్యదర్శి గారు కావచ్చు, విషయాలు అనేది క్షుణ్ణంగా చెప్పినారు. ఇక్కడ దళిత క్రైస్తవులు ఒకటి ఆలోచన చేయాలా, మీ గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? ఈ రాష్ట్రంలో టీడీపీ పట్టించుకుంటా ఉందా, వైసీపీ పట్టించుకుంటా ఉందా? ఓట్లు వాళ్ళు వేస్తున్నారు, సమస్య మేము నెత్తికెత్తుకుంటా ఉన్నాం. దీన్ని మీరు ముఖ్యంగా గమనించాలా. దళిత క్రైస్తవుల కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం బహుజన్ సమాజ్ పార్టీ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలా. ఓట్ల రూపంలో వాళ్ళకేసి ఈ సమస్య రూపంలో మేము నెత్తికెత్తుకొని రాష్ట్రమంతా, మా రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్రమంతా తిరిగి మీకోసం పోరాడుతున్నారు. మిత్రులారా, ఇది గమనించండి. రేపు పొద్దున్న బహుజన్ సమాజ్ పార్టీని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి దిక్కని తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.